ఒక్కసారి చూడండి, మెయిన్గా ఈ గుడికి రావడానికి దారి గోదావరి వల్ల మునిగిపోయింది. చూసారు కదా, దారిలో ఏవేవో కనిపించాయి. చాలా భయం వేసిందండి. ఇలా తుప్పల్లోంచి అలా పొలాల్లోంచి వెళ్ళాల్సి వచ్చింది గుడికి. చాలా భయంగా ఉంది. ఈ అమ్మవారి గుడి మునిగిపోతుందన్న వార్తలో చూడడం తప్ప డైరెక్ట్గా అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. నేనైతే 2 సార్లు వచ్చాము ఈ గుడికి. ఇప్పుడు 3వ సారి అనమాట రావడం. అండ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నా బర్త్డే, నా పుట్టినరోజు ప్రతి ఇయర్ మా వారు ఒక్కొక్క గుడిలో జరుపుతారనమాట. అలాగే ఒక ఇయర్ అయితే ఈ గుడి దగ్గర జరిపారు. అప్పుడు వచ్చినప్పుడు అయితే చాలా చాలా బాగుంది, లిటరలీ చెప్తున్నాను. అండ్ ఈ గుడికి రావడానికి మాకు చాలా చాలా భయం వేసింది. నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైం చాలా భయం వేసింది అనమాట. అసలు ఈ గుడికి వెళ్తున్నాము, అక్కడ దర్శనం అవుతుందా లేదా, అమ్మవారు ఎలా ఉంటారో ఏంటని చాలా ఇబ్బంది పడుతూ వచ్చాము. అమ్మవారిని అయితే ఇక్కడ పెట్టి 6 years అవుతుందంట. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఈ గుడికి వెళ్ళారా? వెళ్ళుంటే నాకు కామెంట్ చేసేయండి. అండ్ అంతేకాదు, వీడియోని స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. చూసారా, ఇక్కడ ఊరు అనేది ఉంది, కాకపోతే అసలు ఎవరు జనాలు అనేది లేరనమాట. వాటర్ అయితే చాలా ఎక్కువ వచ్చేసింది. మేమైతే ఇప్పుడు గండిపోచమ్మ గుడికి అయితే వెళ్తున్నాము, బండి మీద వెళ్తున్నాము. మేమైతే 2 times వెళ్ళామన్నమాట. ఇప్పుడు 3rd time. 2 times కూడా కార్ మీద వెళ్ళాము. ఇప్పుడు అలా సరదాగా వెళ్దామని చెప్పేసి బైక్ మీద అయితే వెళ్ళాము. చూసారా, ఇక్కడైతే జనాలు అయితే ఎవరు ఉండరనమాట, ఖాళీ చేస్తారు మొత్తం కూడా. ఎందుకంటే గోదావరి ఎక్కువ వచ్చేస్తుందంట ఇక్కడ, అందుకని జనాలు అయితే ఎవరు ఉండరు. ఇల్లు అయితే అలాగే ఉన్నాయి, కాకపోతే ఇక్కడైతే ఎవరు ఉండరు. అటు నుంచి మేము వెళ్ళేటప్పుడు వెహికల్స్ ఎవ్వరు కూడా రావట్లేదు. అసలు అమ్మవారి గుడి తెరిచి ఉందా లేదా అని కొంచెంసేపు మాకు చాలా భయం వేసింది అనమాట. అంతేకాదు, ఈ గుడికి వెళ్ళే రూట్ కూడా మొత్తం వాటర్ వల్ల మునిగిపోయింది. ఆ వీడియో కూడా నేను ఇందులో చూపిస్తాను చూడండి. మొత్తం ఎప్పుడు మేము 2 సార్లు వెళ్ళామంటున్నాం కదా, అప్పుడైతే ఈ గోదావరి అసలు వాటర్ కొంచెం బాగా వెనక్కి ఉండేది. ఇప్పుడైతే మరీ రోడ్డు మీదకి అయితే వచ్చేసింది. దానివల్ల మనం వెళ్ళే మెయిన్ దారి అయితే మునిగిపోయింది. తర్వాత మేము అది ఏంటంటారు, పొలాల్లోంచి గట్టా వెళ్ళామన్నమాట. చాలా భయం వేసింది మేము అలా వెళ్ళినప్పుడు. కొంచెం దగ్గరికి వచ్చే కొద్ది ఎంత వెళ్ళినా అసలు దారి కనిపించట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, గుడికి వెళ్ళేటప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ దారి రాజమండ్రి వెళ్ళినా కాకినాడ వెళ్ళినా ఎన్నిసార్లు వెళ్ళినా కానీ దారి అయితే నేనైతే అసలు మర్చిపోతాను, అసలు గుర్తుండదు. అండ్ ఇప్పుడు మేము పొలాల్లోంచి వెళ్ళినా కూడా ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలని మా వారికి నేను ఫస్ట్ టైం రోడ్ అనేది చెప్పాను. ఇదేంటి ఎప్పుడు లేనిది నువ్వు కరెక్ట్ వే చెప్తున్నావు, అటు వెళ్ళి ఇటు వెళ్ళని. కరెక్ట్గా ఫైనల్గా అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ అమ్మవారే నిజంగా నాలో దూరి అటు వెళ్ళి రూట్ మనకి చెప్పినట్టు అయిందనమాట. నిజంగా ఏదైనా కానీ అమ్మవారు అయితే కళ్ళలో కనిపించారంట. ఇలా పైన పెట్టండి, గోదావరి అయితే వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక ఆయనకి కళ్ళలో కనబడి చెప్పడం జరిగిందంట. అందుకని అమ్మవారిని ఇప్పుడు గుడి అయితే మునిగిపోయింది వాటర్ వల్ల. అమ్మవారికి పీక్ వరకు వస్తుందన్నమాట విగ్రహానికి. అండ్ ఇంకొక అమ్మవారు ఉంటారు కదా పక్కన, ఆ అమ్మవారిని అయితే పైన కొండ దగ్గర అయితే పెట్టడం జరిగింది. అండ్ వచ్చిన భక్తులకి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి అమ్మవారు అలా కోరుకున్నారంట. అండ్ ఫైనల్గా అయితే వచ్చినందుకు మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారిని దర్శించుకున్నందుకు చాలా బాగున్నారన్నమాట అమ్మవారు. అండ్ ఫైనల్గా దర్శనం కూడా అయిపోయింది. చూసారు కదా, ఇక్కడ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కొన్ని పిక్స్ అయితే ఉంటాయి ఇక్కడ. చాలా చాలా బాగుంటుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అదంతా కూడా. అండ్ ఆ పిక్స్ వేరే మొబైల్లో ఉన్నాయి, అవి కూడా నేను వెతికి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పటివరకు మీరు ఎన్నిసార్లు వెళ్ళారు, అసలు ఈ గుడికి వెళ్ళారో లేదని నాకు కామెంట్ చేసేయండి. నిజంగా మనం ఈ గుడికి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడ్డామో, కానీ ఆ అమ్మవారు ఆ నీటిలో ఉండి పాపం ఆవిడ ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో. అండ్ ఎనీవేస్ దర్శనం అయితే అయిపోయింది, వచ్చినందుకు ఫలితం అయితే దక్కింది మాకు. అండ్ తిరిగి అయితే వెళ్ళిపోతున్నాము. సరే, కొండ చివరి అటుపక్క కొన్ని ఇల్లులు అవి కనిపించినాయి కదా, అవన్నీ కూడా వేరే వీడియోలో పెడతాను. వీడియోస్